నాగులు రాక్షసులుగా జన్మించలేదు. వాళ్ళు యుద్ధం కోసం కూడా జన్మించలేదు. వాళ్ళు జన్మించింది సృష్టి సమతుల్యతను మోయడానికి. పురాణాలు చెప్పేది ఒకటే: ప్రపంచం నిలవాలంటే కేవలం దేవతలు సరిపోరు, భూమి లోపల పనిచేసే శక్తులు కూడా అవసరం. ప్రజాపతి కశ్యపుడు తన భార్యలకు మీరు కోరిన సంతానం మీకు లభిస్తుంది అని వరమిచ్చాడు. కద్రు కోరింది వేలాది శక్తివంతమైన సంతానం కావాలి అని. అలా నాగులు జన్మించారు. సంఖ్యలో ఎక్కువ, శక్తిలో లోతైనవారు. వినత కోరింది అద్భుత శక్తి కలిగిన ఒక్క సంతానం కావాలి అని. అలా గరుడు జన్మించాడు. ఇక్కడే మొదలైంది విభజన. గరుడ దేవతలకు దగ్గరయ్యాడు. నాగులు భూమి లోతుల్లోకి పంపబడ్డారు. కానీ ఇది శిక్ష కాదు, ఇది బాధ్యతల విభజన. ఆకాశం దేవలోకం ఒకవైపు, భూమి లోతులు పాతాళం మరోవైపు. సృష్టి రెండు దిశలలో నిలబడాలి. నాగలోకం అంటే ఏమిటి? నాగలోకం నరకం కాదు, అది రాక్షసుల నివాసం కాదు, అది భూమి లోపలి శక్తుల నియంత్రణ కేంద్రం. పురాణాల ప్రకారం భూకంపాల సమతుల్యత, జలచక్రం, నీటి ప్రవాహం, భూగర్భ జలాలు, భూమి ఉష్ణస్థితి మరియు అంతర్గత శక్తి నాగుల ఆధీనంలో ఉన్నవి. ఈ శక్తులు అదుపు తప్పితే భూమి నిలబడదు. అందుకే నాగులు పైలోకంలో కాదు, భూమి లోపల ఉండాల్సి వచ్చింది. నాగులు భయానికి ప్రతీకలు కాదు, వాళ్ళు శక్తికి కాపలాదారులు. నాగులు సమతుల్యతను నిలబెడతారు, భూమి లోపల ఉన్న శక్తిని కాపాడేవాళ్ళు. లేకపోతే ఈ ప్రపంచం ఎంతకాలం నిలబడుతుంది? తదుపరి వివరణను పార్ట్ 2లో తెలుసుకుందాం.